హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. అది కానీ అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దీన్ని మనము రైస్, రోటీసు, పూరీలోకి ఎందులోకి తిన్నా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. మన పన్నీర్ కర్రీ కాస్త రిచ్ టేస్ట్ రావడానికి నేను ఇక్కడ ఒక 5 వరకు కాజు, అలాగే ఒక 7 వరకు బాదం పప్పుల్ని వేసుకుంటున్నాను. ఇవి కాస్త షాలో ఫ్రై చేసేసి తీసుకుందాం. చూసారు కదా, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని బౌల్లోకి వేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు టమాటో ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. దీనిపైన లిడ్ని క్లోజ్ చేసుకొని ఉడికించుకోవడం వల్ల టమాటో ముక్కలన్నీ కానీ చాలా త్వరగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యే లోపల మనం పన్నీర్ని పీసెస్ కింద కట్ చేసేసి తీసుకుందాం. నేను కొద్దిగా వచ్చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఫైనల్ గార్నిషింగ్ కోసం అన్నట్టు. మిగిలిన పన్నీర్ మొత్తాన్ని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసేసి వేసుకుంటున్నాను. టోటల్గా నేను ఇక్కడ వచ్చేసి 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను. మీ ఇష్టం అనమాట. మీకు ఎంతమంది అయితే ఇంట్లో ఉన్నారో దాన్ని బట్టి క్వాంటిటీని రెట్టింపు చేసుకోండి. ఈ విధంగా పన్నీర్ మొత్తాన్ని క్యూబ్స్ కింద కట్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల టమాటో ముక్కలు కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్న దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ దీంట్లోనే ఇంకొక స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక 2 క్యూబుల వరకు బటర్ని తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. బటర్ కాస్త కరిగిన తర్వాత దీంట్లోకి పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. బటర్ పూర్తిగా కరిగేంత వరకు ఉంచామంటే మనకు బటర్ అనేది మొత్తం మాడిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బటర్తో ఏ రెసిపీ అయినా చేసుకునేటప్పుడు కాస్త కరిగినట్టు ఉన్నప్పుడే వేసేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలు వేగే లోపల మనము ముందుగా వేయించి పెట్టుకున్న వీటిని గ్రైండ్ చేసేసి తీసుకుందాం. టమాటో, ఆనియన్, అలాగే కాజు, బాదం ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్నవి, వీటిలన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకుందాం. పన్నీర్ ముక్కల్ని మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పన్నీర్ ముక్కలంతా కానీ చక్కగా వేగిపోయాయి. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 వరకు బిర్యానీ ఆకులు, అలాగే ఒక 2 యాలకులు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక 5-6 వరకు లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్ని కానీ యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెడ్ కలర్ క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రీను, ఎల్లో లేదంటే 3 కలర్స్ ఉన్న 3 కానీ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి నా దగ్గర రెడ్ కలర్ క్యాప్సికమ్ ఉందన్నమాట, అందుకనే దీన్ని యాడ్ చేసుకున్నాను. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకుందాం. చూసారు కదా, ఈ మసాలా అంతా కానీ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కారం, అలాగే ఒక 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసేసి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే మసాలాస్ అన్నీ చక్కగా ఉడికించుకోండి. లోపల పక్కకి తీసి పెట్టుకున్న పన్నీర్ని గ్రేట్ చేసేసి తీసుకుందాం. చూసారు కదా, మన కర్రీ చక్కగా బాయిల్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించేసి తీసుకోండి. చూసారు కదా, మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఇది వేసుకుందాం. వచ్చేసి ఇక్కడ గ్రేవీ వచ్చేసి మరీ చిక్కగాను లేకుండా పలుసగాను లేకుండా తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది పలుసగా కావాలంటే ఇంకాస్త ఎక్కువ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. బౌల్లోకి వేసుకున్న కర్రీ పైనుంచి కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా పన్నీర్తో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. మనం వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అన్నాం కదా, రెస్టారెంట్లో పన్నీర్ని పైన నుంచి ఈ విధంగా గార్నిషింగ్ చేసేసి ఇస్తారనమాట. చూడ్డానికి కలర్ఫుల్గాను ఉంటుంది, టేస్ట్ కానీ చాలా బాగుంటుంది.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోటీస్, రైసు, పూరి ఎందులోకి సర్వ్ చేసినా కానీ చాలా ఇష్టంగా తింటారు. అస్సలు వంకలు పెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒకసారి ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టి చూడండి. వాళ్ళు ఇంకెప్పుడు రెస్టారెంట్లో దొరికే పన్నీర్ కర్రీ జోలికి అస్సలు వెళ్ళరు. మరీ మిమ్మల్ని అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. నేను వచ్చేసి ఈ పన్నీర్ కర్రీని పూరీలతో సర్వ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట. మీరు రైస్తో తినచ్చు, పుల్కాలతో తినచ్చు, అలాగే బిర్యానీస్ ఏమన్నా ఉన్నా దాంతో కానీ తినచ్చు. దేంతో తిన్నా సరే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మా ఇంట్లో వచ్చేసి పూరీలతో పాటు పిల్లలకి సర్వ్ చేశానమాట. వాళ్ళకైతే చాలా నచ్చేసింది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.